దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధనకు దిక్కొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి నిన్నటి దినము చక్కగా మరి ఆరాధన చేసుకొని ప్రభు సన్నిధికి లో ఉన్న సంతోషాన్ని, ఆయనలో ఉన్న సంపూర్ణతలో ఆ పరిపూర్ణతలోకి వెళ్ళటానికి దేవుడు మనకు దయచేసిన కృప కొరకే ఆయన శరీర రక్తాల్లో మనం పాలు భాగస్థులమై తిరిగి మనలో మనం నూతన పరచుకోవటానికి, ఉత్తేజపరచుకోవటానికి దేవుడు దయచేసిన కృప కొరకై దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యోహాను సువార్తలో నుంచి ధ్యానిస్తున్నాము. మరి భక్తులు రాసిన అనేక అంశాల్లో నుంచి ఆయన ఈ యొక్క పర్స్పెక్టివ్ లో ఏ దృష్టికోణంలోంచి రాశాడో వాటిని మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ రోజు దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు అనే ఆ సబ్జెక్ట్ మీద మనము ధ్యానిద్దాము. ప్రభు యొక్క మరియు దైవత్వం, మానవత్వం. మరి ఆయన ఈ భూమి మీద సంచరించినప్పుడు దైవ మానవుడుగా ఎలాగున ఆయన తన యొక్క కార్యక్రమాలను నిర్వర్తించాడు. ఆయనకి ఇవ్వబడిన పేర్లు, మరి ఆ టైటిల్స్, దైవ కుమారుడు అని, మరి యొక్క మానవ కుమారుడు అని, మనుష్య కుమారుడు అని రాయబడిన మాటల యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి ప్రభుని, యేసుక్రీస్తు ప్రభుని మరి వర్ణించటానికి, వివరించటానికి ఇక్కడ ఈ రెండు మాటలుగా దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు అని మరి టైటిల్స్ లేకుంటే ఈ పేర్లు ఉపయోగించబడ్డాయి. దేవుని కుమారుడుగా క్రీస్తు ప్రభు యొక్క దైవిక స్వభావాన్ని మరియు తండ్రి అయిన దేవునితో ఆయనకున్న సంబంధం గురించి ఈ దేవుని కుమారుడు అనే పదము మనకు ఉద్ఘాటిస్తున్నట్టుగా, మరి త్రిత్వమైన మరి ఆ యొక్క త్రిత్వంలో ఆయన రెండవ వ్యక్తిగా తన పాత్రను మరి వహించినట్లుగా ఈ యొక్క దేవుని కుమారుడు అనే పదము దాని యొక్క విశిష్టతను తెలియచేస్తా ఉంది. మరొకటిగా మరి మనుష్య కుమారుడిగా క్రీస్తు ప్రభు యొక్క మానవత్వాన్ని మరియు మానవతతో కూడిన ఆయన యొక్క గుర్తింపు గురించి మరి యొక్క మనుష్య కుమారుడు అనే యొక్క పదము మరి ఇక్కడ వర్ణించినట్లుగా మానవాళిని విమోచించటానికి భూమి మీదికి దిగి వచ్చిన రక్షకుడుగా, నరావతారిగా ఆయన చేసిన ఆయన యొక్క పాత్రను గురించి ఈ మనుష్య కుమారుడు అనేటువంటి ఈ మాట మరి పలకబడినట్లుగా చూడగలం. ప్రభువు పూర్తిగా దైవకంగా మరియు పూర్తిగా మానవుడిగా ఉన్నట్లుగా ఈ డబల్ డ్యూయల్ రోల్ ని ఆయన నిర్వహించినట్లుగా మనం చూడగలం. ఈ రెండు పాత్రల్ని అంటే దైవత్వంతో కూడిన ఆ యొక్క పాత్రను, మానవత్వంతో కూడిన ఆ పాత్రను ఆయన తన జీవితంలో మరి ఒక సాఫల్యతతోటి మరి ఏది ఆయనకు పేరు ఇవ్వబడిందో దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు అని పిలువబడిన ఈ రెండు బిరుదులు, టైటిల్స్ అనొచ్చు, లేకుంటే ఆ రెండు పేర్లు బట్టి ఆయన ఏ విధంగా ఆయన దైవ కుమారుడు అయి ఉన్నాడు, ఆయన మనుష్య కుమారుడు అయి ఉన్నాడో చూద్దాం. మరి దేవుని కుమారుడు మరి మనుష్య కుమారుడు అని వేరు వేరు సందర్భాలలో మరి బైబిల్ గ్రంథం అంటే వాటి యొక్క సువార్తల్లో రాయబడినట్లుగా మనం చూడగలము. సువార్తల్లోనే కాదు, దానియేలు గ్రంథంలో ఒక చోట రాయబడింది. తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా మనుష్య కుమారుడు అనే మరి యొక్క పదము రాయబడి ఉన్నట్లుగా మనము చూడగలము. ఈ యొక్క గణనీయమైనటువంటి ఈ బిరుదులు మరి ఈ వేదాంత పరంగా మరి యొక్క పండితులు ఈ యొక్క దాన్ని ఒక పెద్ద సబ్జెక్ట్ గా మరి వారు ధ్యానించి ఉన్నారు. అసలు దాని మీద దేవుని కుమారుడు అనే దాని మీద చాలా పెద్ద డైటీ మీద, ఆ యొక్క దైవత్వం మీద చాలా గొప్ప ప్రసంగాలు, చాలా గొప్ప మరి ఆ యొక్క మరి మెసేజెస్ మరి అనేక మంది బోధించున్నారు ప్రభు యొక్క దైవత్వం గురించి, ఆ తర్వాత ఈ మానవత్వం గురించి కదా. ఈ రెండు స్వభావాలు, వీటిని స్వభావాలు అనాలా లేకుంటే అనుదిన జీవితంలో ఆయన కలిగినటువంటి ఆ యొక్క ఎమోషన్స్ అనాలా, లేకుంటే ఆయా సందర్భాలలో ఆయన ప్రవర్తించిన తీరు అనాలా, మరి మరి యొక్క దేవుని కుమారుని యొక్క ఈ ఉదయకాలపు ధ్యానంలో మనము దేవుని కుమారుడు, మనుష్య కుమారుని యొక్క లక్షణాలను,
ఆయన ప్రవర్తించిన తీరును మరి వాటిని మనం అర్థం చేసుకుంటూ కొనసాగుదాము. మరి ఈ దైవిక స్వభావాన్ని ఇక దేవుని కుమారుడు అనే పదము మరి నొక్కి చెప్తున్నట్లుగా మనము చూడగలం. అంటే తండ్రి అయిన దేవునితో ఆయనకి ఎటువంటి సంబంధం ఉందంటే, ఆయన మరి దేవునితో పాటుగా మూలములో అంటే సృష్టి ఆరంభంలో నుంచే, ఆది నుంచే ఆయన ఉన్నట్లుగా మనము చూడగలము. తండ్రితో యేసు క్రీస్తు ప్రభువుకున్న ఆ యొక్క సంబంధము, ఒక సమానమైన ప్రభావము, సమానమైన మహిమ. ఆయన దేవునితో తన దైవిక స్వభావాన్ని సేమ్ గా ఒకే విధంగా కలిగి ఉన్నాడు గనక ఆయనకి ఆయనను దేవుని కుమారుడు అని సంబోధించినట్లుగా చూడగలము. దేవుని కుమారుని యొక్క ముఖ్యమైన లక్షణాలలో తన యొక్క శాశ్వత ఉనికి, మరి ఆయన ఆది అంతం లేనట్లుగా కదా. ఆయనే మరి ఆది ఆయనే, అంతము ఆయనే. మరి ఆయనకు ఆది అంతము లేనట్లుగా, ఒక వంశావళి లేనట్లుగా, ఆయనే సమస్తమైనట్లుగా కూడా కొన్ని చోట్ల రాయబడింది. ప్రకటన గ్రంథంలో చూస్తే ప్రభు అంటున్నాడు, అల్ఫయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నానని మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయము 13వ వచనము, 21వ అధ్యాయము 16వ వచనములు. అంటే ప్రభు అల్ఫా ఓమేగను, అంటే ఆది అంతమును, మొదటి వాడను కడపటి వాడను నేనే, నేను తప్ప ఎవరు లేరు అని మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యంలో ఒక చక్కని మాట ఉంటది. మరి అక్కడ పౌలు మాట్లాడుతూ 17:28లో ఏమంటాడంటే, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అంటే మన యొక్క ఆరిజన్, మన యొక్క ఈ ఉనికి, మన యొక్క బీయింగ్, మనం ఏమై ఉన్నాం, హ్యూమన్ బీయింగ్ అయి ఉన్నాం. మన యొక్క ఉనికి, ఆ బీయింగ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆది అంతమైన ఆ దేవునిలో నుంచే దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన నరావతారిగా వచ్చినా కూడా దైవాంశ సంభూతుడుగా దైవత్వం కలిగిన క్రీస్తులో నుంచి మనము ఈ ఉనికిని మరి పుణికి పుచ్చుకున్నాము. ఈ శాశ్వత స్వభావం అనేది మరి ఆయనను మరి ఇతర జీవులతో నుండి వేరు చేస్తుందండి. ఆయన దైవక స్థితి మరి మానవులమైన మనకు కొంచెం అబ్బింది. మరి సృష్టిలో దేనికైనా వెళ్ళిందా? లేదు. దేవుని కుమారుడు మా ఆ యొక్క పరలోకానికి మరి మానవాళికి ముక్తి తీసుకురావటానికి ఒక మూలంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆ శిలువపై ఆ బలియాగం ద్వారా, ఆ మరణాన్ని జయించుట ద్వారా మానవాళికి పాప ప్రాయశ్చిత్తం చేయబడింది గనక. దేవుని కుమారుని యొక్క మరొక లక్షణం మనము చూస్తే, ఆయనలో ఉన్న దైవిక శక్తి. ఆయన దేవుని కుమారుడుగా, సర్వజ్ఞత కలిగిన వాడుగా, సర్వశక్తిమంతుడుగా, సర్వ వ్యాప్తి కలిగిన వాడుగా, అంటే దేవునికి ఏమేమి గుణ లక్షణాలు ఉన్నాయో అవన్నీ కలిగి ఉన్నట్లుగా ఆ దైవిక అధికారాన్ని మనము సువార్తలలో మనం గమనించవచ్చు కదా. యేసు అద్భుతాలను, మరి ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎలాగున పాపాలను క్షమించాడు, ఎలాగున దైవిక జ్ఞానంతో బోధించాడు. దేవుని కుమారుడు మానవునికి ఒక అంతిమ ప్రత్యక్షంగా దేవుని యొక్క దైవిక సత్యాన్ని బోధించడానికి ఆయన ప్రేమ యొక్క సంపూర్ణతను మరి మనకు పంచటానికి వచ్చాడు ఆయన కదా. మరి 1 యోహాను 5:19లో మరి రాయబడిన మాట, అసలు దేవుని కుమారుడుగా ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. హల్లెలూయా. అసలు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడుగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే గనక, మనము సత్యవంతుడైన దేవుని ఎరగటానికి, ఆ ఎరిగే కృప మనం పొందుకోవటానికి, ఆ వివేకాత్మ మనకి ఇవ్వటానికి కదా. లోకంలో అందరికి ఏమైపోయింది, అంధకారమైన ఆత్మ ఉంది, చీకటి ఆత్మ ఉంది, గ్రహించలేని ఆత్మ ఉంది. కానీ నీకు నాకైతే దేవుని కుమారుడు వచ్చి ఒక వివేకం కలిగిన ఆత్మ, ఒక వివేచించే ఆత్మ, ఒక స్వీకరించే ఆత్మ మనకు అనుగ్రహించబడింది. సత్యవంతుడైన దేవునిని,
దేవుడు ఒక ఆయన ఉన్నాడు, సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆ సృష్టికర్తలో నేను కూడా భాగమై ఉన్నాను. మరి నన్ను మీరు అర్థం చేసుకోవాలని, అర్థం చేయించడానికి, ఆ సత్యవంతుడైన వారిని అర్థం చేయించడానికి, మనకు వివేకం అనుగ్రహింప చేయటానికి దేవుని కుమారుడు వచ్చి ఉన్నాడు. దేవుని కుమారుడు వచ్చిన మరొకటి ఏంటంటే, ఈ మానవులకున్న అనేకమైన పరిస్థితుల నుంచి విడిపించటానికి కదా, మరి అనేకమైన అద్భుతాలు, మరణాల నుంచి సహితం విడిపించుట, భయంకరమైన రోగుల నుంచి విడిపించుట, పాపపు స్థితిలో నుంచి ఆయన క్షమించుట కదా. మరి ఆయన ఆ పాపము చేసిన స్త్రీని తీసుకొచ్చి ఎదురు పెట్టినా కూడా, అమ్మా నేను కూడా శిక్షించనమ్మా, ఇక నువ్వు పాపము చేయకమమ్మా అని ఆమె స్ఫూర్తిగా ఆమెను పంపించేస్తాడు కదా. మరి ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు కూడా ఆమె పాపాన్ని ఎంతో, మరి ఒక రెండు మాటలతో ఆయన ఆమె పాపాన్ని ఒప్పింప చేస్తాడు. చూడండి, ప్రభు ఆయన ఆ ప్రేమతో మనుషుల హృదయాలను మార్చివేస్తున్నాడు. ఆయన బలవంతం చేయడు. ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్. దేవుని కుమారుడు ఆ యొక్క స్మూత్ గా, ఎంతో ప్రేమగా ఆయన వ్యవహరించి మానవాళిని తన వైపు తిప్పుకున్నట్లుగా చూడగలము. అద్భుతాల ద్వారా మరి ఆయన దేవుని కుమారుడుగా మరి నిరూపణ చేయబడినట్లుగా మనం చూడగలము. యోహాను 11:4 చూస్తే, మరి లాజరుకు ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వచ్చుట కూడా చూచినట్లయితే, వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చెను. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు కలిగే వ్యాధులు, ఈ యొక్క మరణాపాయాల నుంచి కూడా ఆయన దేవుని కుమారుడని రుజువు పరచటానికి, ఆయన అద్భుతం చేసి, ఆయనలో ఉన్న శక్తి ప్రభావం ద్వారా వారిని బాగు చేసి, ఆయన దేవుని కుమారుడుగా నిరూపితం అవుతున్నాడు. మరి యొక్క పుట్టుగుడ్డు వాడిని కూడా బాగు చేసినప్పుడు ఎందుకు ఈ వ్యాధి వచ్చిందంటే, దేవుని యొక్క కుమారుడు మహిమ పరచబడినట్లుగా ఈ వ్యాధి వచ్చింది అని అక్కడ రాయబడింది. అంటే దేవుని కుమారుడుగా రుజువుపరచబడాలంటే ఆయన దేవునితో సమానుడుగున్నాడు, ఆయన నా దేవునిలో ఒక్కడై ఉన్నాడు అనేది స్పష్టంగా ఈ మానవాళికి బయలుపరచబట్టానికి ఆయన దేవుని కుమారుడనే పదము కలిగిన వాడుగా, ఆ దేవుని కుమారుడుగా తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు, తను తాను రుజువు చేసుకున్నాడు. హల్లెలూయా. మరి మనుష్య కుమారుడుగా మనం చూసినట్లయితే, మరి ఈ యొక్క పదాన్ని మనము చూస్తే చాలా సార్లు మనుష్య కుమారుడు అనే పదము దాదాపుగా 100 సార్లు పైగా మరి సువార్తల్లో రాయబడి ఉన్నట్లుగా చూడగలము. మనుష్య కుమారుడు మరి అనే పదము మనము చూడగలము. ప్రాముఖ్యంగా చూసినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13, 14 యోహాను భక్తుడు రాస్తున్నాడు. నేను తిరిగి చూడగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఇక్కడ మనుష్య కుమారుని పోలిన అంటే మనుష్య కుమారుడుగా క్రీస్తు ప్రభువును ఆయన స్వయంగా చూశాడు, ప్రత్యక్షంగా చూశాడు. ఆయన తాకాడు, ఆయనతో మాట్లాడాడు, ఆయన రొమ్మున ఆనుకున్నాడు, మరి ఆయనతో మరి మరి 3.5 సంవత్సరాలు కలిసి నడిచాడు. ఆయన మరణం వరకు కూడా మరి ఆయన విడిచిపెట్టగా వెంబడించాడు. ఆయన అంటున్నాడు, ఆ మనుష్య కుమారుని పోలిన ఒక్కరిని చూచితిని. మరి ఆ పోలిన ఒక్కడు మేఘముల మీద ఆసీనుడైన నేను చూస్తా ఉన్నాడు. పరలోకంలో సంభవాలన్నీ చూస్తా ఉన్నాడు. ఆ మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తిని అక్కడ నేను చూస్తున్నాడు. దానియేలు గ్రంథకర్త అంటున్నాడు, రాత్రి కలిగిన దర్శనములను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒక్కడు వచ్చి, అక్కడ ఆయనకు అసలు మనుష్య కుమారుడు అనే విషయము ఆయనకి ఎలా తెలిసింది? దర్శనంలో ఆయనకు బయలుపరచబడింది. యోహాన్ అయితే ప్రత్యక్షంగా చూచాడు, ఈయనేమో దర్శనంలో చూస్తా ఉన్నాడు. మనుష్య కుమారుని పోలిన అంటే ఒక మానవాకారము కలిగిన ఒక వ్యక్తి, ఆ యొక్క మరి ఆయన మేఘారూఢుడై వచ్చుట, మా ప్రభు మేఘారూఢుడై రాబోతున్నాడనే పదము పాత నిబంధన గ్రంథంలో రాయబడింది కదా. మరి ఇక్కడ నూతన నిబంధనలో కూడా ఆయన మేఘముల మీద
ఆసీనుడైనను ఉండెను. హల్లెలూయా. మరి ఆయన వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. హల్లెలూయా. ఈ మనుష్య కుమారుడు మరి లోకంలో మానవునిగా మానవత్వం కలిగిన వాడిగా మరి ఆయన మరి మానవునికి కలిగినటువంటి ఇమోషన్స్ అన్ని మరి అవన్నీ కూడా ఆయన కలిగి ఉన్నట్లుగా ఒక వ్యక్తిగా ఈ లోకంలో నరావతారిగా ఆయన వచ్చాడు. ఈ లోకంలో ఒక మానవునికి కలిగి ఉండే ఇమోషన్స్ అన్ని కూడా ఆయన కలిగి ఉన్నట్లుగా మనము చూడగలము కదా. ఆయన ఒక మానవత్వపు గుర్తింపులో ఉన్నాడు. మరి మానవ రూపాన్ని ఆయన స్వీకరించడం ద్వారా మన జీవితంలోని అన్ని రకాలైన మరి కష్ట నష్టాలను, పోరాటాలను ఇవన్నీ కూడా ఆయన అనుభవించినట్లుగా మనము చూడగలము. ఎందుకు ఆయన ఆ అనుమతిలోకి వాటన్నిటిలోకి వెళ్ళాడంటే మనము కూడా వాటిని మరి ఆ దానిలో ఆ ఆ వాటిలో గుండా ఈ ప్రయాణం మనం చేస్తాం గనక మనకందరికీ కూడా ఆయా సమయాలలో కలిగే ఆ కష్ట నష్ట బాధ, ఆ ఇరుకు ఇబ్బంది సమస్య ఏదేని గుండా వెళ్తామో వాటినన్నిటిని కూడా జయించటానికి ప్రభు వాటన్నిటిని ఈ మానవ రీతిగా కలిగి ఉన్నట్లుగా మనము చూడొచ్చు. ఆయనకు ఆకలి వేసింది కదా. అంజరపు చెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లోనే ఏమనో వెతుకుతాడు. ఆ దాహం అవుద్ది. ఆ సుకార్ అనే బావి దగ్గర ఆమెను దాహం కొరకు నీళ్లు ఇవ్వమంటాడు కదా. నిద్ర వస్తే అమరమన తలగడ పెట్టుకొని నిద్రపోయాడంట ఆయన. అమరాన్నే తలగడగా చేసుకొని పడవలో నిద్రపోయాడంట కదా. మరి ఆయన శోధింపబడ్డాడు. మరి దుష్టుడు వచ్చి ఆయనని ఎంతగానో నువ్వు నాకు మ్రొక్కు అంటాడు కదా. సాతానా పొమ్ము అని మరి దాన్ని జయించిన వ్యక్తిగా ఉన్నట్లుగా మనము చూడగలము కదా. వేదన పడినట్లుగా ఆ యొక్క శిలువ మరణానికి వెళ్ళక ముందు ఆ యొక్క గెస్సెమనే తోటలో ఎంతో వేదన పడి ఆతురతగా ప్రార్థన చేసినట్లుగా మనకు తెలుసు కదా. రోదన చేశాడంట. మరణము నుండి నన్ను తప్పించగలవానికి యాచనలు ప్రార్థన చేయడానికి ఆయన రోదన చేశాడంట. రోదన చేసి ప్రార్థన చేశాడంట. దుఃఖపడ్డాడంట. ఇక యెరూషలేము యొక్క స్థితి చూసి ఆయన దుఃఖపడ్డాడంట. నీకు ఎప్పుడు మారు మనసు వచ్చింది ఓ యెరూషలేమా, నువ్వు ఎందుకు నశించిపోతావని దాన్ని చూచి ఆ పట్టణం యొక్క స్థితి, ఆ మనుషుల యొక్క ప్రజల యొక్క స్థితి చూచి ఆయన దుఃఖపడ్డాడంట. మరి ఆయన కోపం కూడా వస్తుంది కదా. మరి ఆ యొక్క మా యెరూషలేము దేవాలయాన్ని మరి అది వ్యాపారపు టిల్లుగా చేశారని ఆయన కోపంతో అక్కడ వాళ్ళందరినీ కొరడాలు తయారు చేసి వాళ్ళందరినీ కొట్టి ఆ బల్లలన్నీ పడగొట్టి వాళ్ళని పంపించి వేశాడంట. మరి ఆయన కన్నీళ్లు విడిచినట్లుగా లాజరు చనిపోయినప్పుడు మరి ఆయన కన్నీళ్లు విడిచినట్లుగా అంటే మానవునికి కలిగే ప్రతి విధమైన వీటన్నిటి గుండా ఆయన వెళ్ళాడు. మరి ఆయన ఎందుకు మనము ఆయన శోధింపబడి పాపము లేనివాడుగా ఉన్నాడు. మానవునిగా రక్షకుడిని అంగీకరించిన మనము కూడా ఆ యొక్క పాపరహితులుగా మనకి ఈ జీవిత పోరాటంలో కలిగే అనుదిన జీవిత యాత్రలో మనము కూడా ప్రభువును పోలిన వారమై మనము కూడా పాపరహితులుగా జీవించాలని మరి ఈ యొక్క మనుష్య కుమారుడుగా ఆయన ఏమి చేయబడ్డాడంటే ఎత్తబట్టానికి వచ్చాడు. ఎందుకు మనమందరము నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన ఈ లోకంలో ఎత్తబట్టానికి వచ్చాడు. యోహాను 3:15లో చూచినట్లయితే మరి విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. మరి మనుష్య కుమారుడు మరి ఆయన మరి ఆయన వెళ్ళిన తర్వాత ఆయన మహిమపరచబడతాడు. దేవుడు కూడా ఆయన ద్వారా మహిమపరచబడతాడు. యోహాను 13:31లో చూస్తే మరి యొక్క ఇస్కరియోతు యూదా బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడు ఆయన యందును మహిమపరచబడి ఉన్నాడు. తనకు తానుగా మహిమ పొందుకుంటున్నాడు. తన ద్వారా దేవాది దేవునికి తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుతా ఉన్నది. అంటే ప్రభువుని పోలి వెంబడించే మన జీవితంలో కూడా దేవుడు మనకు కూడా మహిమిస్తాడండి. మనను కూడా మహిమపరుస్తాడు. మన ద్వారా ఆయన మహిమపరచబడతాడు. ప్రభు యొక్క ప్రాముఖ్యమైన గుణలక్షణము చూస్తే వినయం కలిగి ఉండటం కదా. మరి ఆయన తగ్గింపు స్వభావము. ఇక్కడ ఈ సందర్భం చూస్తే ఆ యొక్క శిష్యుల
పాదాలు కడిగినట్లుగా 13వ అధ్యాయంలో మనం చూడగలము. అంటే ఆయన దైవిక స్వభావం ఉన్నప్పటికీ కూడా తన్ను తాను తగ్గించుకొని ఒక సేవకుని రూపాన్ని ధరించి తన శిష్యుల పాదాలను కడిగి మరి ఇక మానవాళి పాపాల కోసం సిలువపై తను తాను త్యాగం చేసుకోవటానికి ఆయన తన జీవితాన్ని ఎంచుకున్నాడండి. అంటే ఈ యొక్క స్వయం ప్రేమ మానవాడి ఎడల ఈ స్వీయ ప్రేమ ఏం చేసిందంటే ఆయన తన్ను తానుగా ఇచ్చి వేసుకోవటానికి ఆయన ఏమంటాడు, నా ప్రాణాన్ని నేనే పెడుతున్నాను, ఎవరు బలవంతం లేదు. ఈ మానవాళి కొరకు ప్రాణం పెట్టుట అనేది తండ్రి ఏదో నన్ను బలవంతం చేయలా, నాకై నేనే ప్రాణం పెట్టుచున్నాను. అంటే ఆయన విమోచన క్రయధనంగా మన కొరకు తను తాను అర్పించుకోవటానికి ఆయన ఎంతో సంసిద్ధతను మరి ఆయన వ్యక్తపరిచినట్లుగా మనము చూడగలము. అంటే తను విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఈ విమోచన మరియు పరలోకాన్ని ఇవ్వటానికి మరి మానవుడుగా ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఉన్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన అనుభవించి కదా, పేదరికాన్ని కూడా ఆయన అనుభవించాడు లోకంలో కదా. పేదవాని కుటుంబంలో పుట్టాడు, వడ్లవానిగా ఆయన పని చేశాడు. అంటే లోకంలో మానవులు జీవనం కొరకు కష్టపడాలి, మరి సంపాదించుకోవాలి. ఆ భోజనం కొరకంటే దాని కొరకు కూడా ప్రభు కష్టపడినట్లుగా మనము చూడగలం కదా. తల్లిదండ్రులకు విధేయుడిగా జీవించినట్లుగా మనము చూడగలము. హల్లెలూయా. అంటే ఈ మానవాళి వెళ్ళే మానవుడిగా మనం అనుదినం ఉదయకాలం లేచి రాత్రి నిద్రపోయేంత వరకు ఒక మానవునిగా మన జీవితంలో మనం కలిగి ఉన్న ఈ స్వభావాలు, ఈ యొక్క పరిస్థితులు, వీటన్నిటి గురించి కూడా ప్రభు ఒక మనుష్య కుమారుడిగా వెళ్ళి ఉన్నాడు. ఆయనను పాపము లేనివాడిగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అసలు మనుష్య కుమారుడిగా ఆయన వచ్చిన కారణం ఏంటది, ఆయన నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చాడు. అంతేకాదు భూమి మీద పాపములు క్షమించుటకు ఆయన అధికారము కలిగి ఉన్నాడు. మరి ఆయన విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. మరి అంతేకాదు ఆయన అంటున్నాడు, మరి నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇవ్వటానికి వచ్చానన్నాడు కదా. ఇవాళ రేపు సేవకులలో ఈ దీనత్వము, ఈ యొక్క మాట కనిపించదండి. వారు పరిచారం చేయించుకుంటున్నారే గాని పరిచర్య చేయటలా. మరి వారి పాతకాలం పూర్వకాలంలో ఎలా ఉందో తెలియదు గాని వారి బైబిల్ వాళ్ళు మోసుకోరు. మరి వారు కలిగి ఉన్నటువంటి మరి ఆ యొక్క ఆ మరి వారు ఏ పరిస్థితిలో గుండా వెళ్తున్నారు, వారి చుట్టూ ఎంతమంది వంది మాగదులు ఉన్నట్లుగా ఒక పెద్ద గుంపు వేసుకొని వెళ్తా ఉన్నారు. వాళ్ళే హీరోలు అన్నట్లుగా ప్రవర్తిస్తా ఉన్నారు. నిజంగా ప్రభుని చూచి మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఏ పోలికలో మనం నడుస్తున్నామని క్రైస్తవ నాయక లోకం మర్చిపోయింది. ఆయన పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచర్య చేయటానికి వచ్చినాడు. అంతేకాదు మరి విత్తనము, మంచి విత్తనం మనలో విత్తేవాడు కూడా మనుష్య కుమారుడే. ఆ విత్తనానికి సంబంధించిన ఉపమానాన్ని బోధించినప్పుడు ఆ మంచి విత్తనము విత్తే ఆ వ్యక్తి కూడా మనలో ఈ యొక్క బీజము ఏదైతే వాక్యం అనే బీజము, విశ్వాసం అనే బీజం మనలో విత్తేవాడు కూడా మనుష్య కుమారుడై ఉన్నాడు. అంతేకాదు ఆయన ఒక దినాన రానయ్యున్నాడు. మరి తన తండ్రి మహిమ గలవాడై ఆ దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. చూచినట్లయితే ప్రభు అంటున్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలము కలదు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలం లేదు కదా. దేవాది దేవుడు ఆయనే నరావతారిగా దిగి వస్తే ఈ సృష్టికర్త భూమి యావత్తును సృష్టించిన వానికి తలవాల్చుకొనుటకు కూడా స్థలం లేదు కదా. మరి ఆయన మరి సమాధి చేయబడినప్పుడు కూడా మరి అరిమతయి యేసేపు ఆయన తొలిపించుకున్న ఆ యొక్క సమాధిలో, రాతి సమాధిలో ప్రభుని ఆయన సమాధి చేసినట్లుగా చూడగలం. అంటే ఎంత సమస్తానికి ఆధారభూతుడు, కారణభూతుడు, సమస్త సృష్టిని మరి మరి సిద్ధపరిచిన మరి ఆ ప్రభుకి భూమి మీద తలవాల్చుకున్నట్టు కూడా స్థలం లేదు. కానీ నీకు నాకు
పొజిషన్స్ ఇచ్చాడు ఈ భూమి మీద కదా. ఒక ఇంటి స్థలము, ఒక ఇల్లు కలిగి ఉండటము, లేకుంటే ఏదో ఒకటి మనం కలిగి ఇది నాది అని చెప్పుకునే ఒక నివసించే ఒక గృహాన్ని దేవుడు ఏదో ఒకటి మనకి ఇచ్చాడు. కానీ ప్రభు నాకు తలవాల్చుకున్నట్టుకైనను, మనుష్య కుమారుడిగా తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేకుండా ఉన్నాడు. ఎందుకు? నీకు నాకు ఆ పరలోకాన్ని, నిత్యమ రాజ్యాన్ని, ఆ నిత్య మహిమను, అక్కడున్న ఆ యొక్క వైభవాన్నంతా నీకు నాకు ఇవ్వటానికి ఆయన మనుష్య కుమారుడిగా దిగి వచ్చున్నాడు, కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ రెండు అంశాలను మనం చూస్తే గనక దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు ఈ లక్షణాలను పోల్చి చూచినప్పుడు, ఆ స్వభావాన్ని మనం చూచినప్పుడు, మరి ఈ యొక్క విభిన్న అంశాలను మనం చూచినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క మరి దేవుడు మరి కుమారుడు మన దేవుని కుమారుడుగా మానవాళి యొక్క పాప క్షమాపణ యొక్క పాత్ర ప్రభావితం కలిగినట్లుగా, మరి రెండవదిగా మనుష్య కుమారుడిగా దేవునికి మానవునికి మధ్య ఒక ఒక మధ్యవర్తిగా ఆయన వచ్చి చేసిన కార్యాల గురించి మనము అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు అనే ఈ యొక్క స్వభావాలు మనం చూసినట్లయితే, మరి మరి దేవుని కుమారుడు దైవిక స్వభావం కలిగి, శాశ్వత ఉనికి కలిగి, అధికారము కలిగి, మరి మానవాళికి మరి పరలోక రాజ్యానికి రాజ్యాన్ని అనుగ్రహించటానికి వచ్చినట్లుగా మనుష్య కుమారుడిగా మరి మానవత్వంతో గుర్తింపు కలిగి ఆయన మరి దేవుడు మరి మానవాళికి మధ్య తన యొక్క పాత్రను వ్యవహరించి ఆయన దైవిక దైవికమైన స్వభావము, మరి ఆ యొక్క మానవత్వం అనే స్వభావం కలిగిన వాడుగా, మరి ప్రపంచ రక్షకుడుగా ఆయన యొక్క గుర్తింపు, మరి ఆ యొక్క రాయబడిన మాటలు, మరి శాశ్వత స్వభావం యొక్క ఉనికి, తర్వాత మానవ స్వభావము, మానవత్వంతో కలిగిన గుర్తింపు, మరి అధికారము, మరి దైవిక శక్తిగా, మరి ఆయన దైవ కుమారుడిగా, తర్వాత పరిపూర్ణమైన మానవుడిగా దేవుని యొక్క వినయము, ఆ సేవకత్వము, ఇవన్నిటినీ మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. దేవుని కుమారుడిగా, మనుష్య కుమారుడిగా ప్రభు ఈ లోకంలో పరిగణింపబడి ఆయన దైవత్వము, మానవత్వం కలిగి, ఆయన తన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆ గుణ లక్షణాలలో నుంచి, ఆ స్వభావంలో నుంచి పిలువబడిన పేరుకు తగినట్లుగా ఆయన తన కార్యాలు చేసి ఉన్నాడు. నీవు నేను కూడా దేవుని యొక్క దైవత్వ స్వభావాన్ని మనం మార్చబడాలి. మన మానవ స్వభావంలో నుంచి మనము దైవత్వం అనే స్వభావంలోకి మార్చబడి, ఒక మాట చక్కని మాట ప్రభు అంటాడు, తర్వాత పుట్టిగుడ్డువాడు అంటాడు, ఎవడైనాను దైవ భక్తుడై ఉండి మరి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని లైక్ పుట్టిగుడ్డు వాడు అంటాడు. ప్రభు అంటాడు ఎవరికి దేవుని వాక్యము వచ్చునో వాడు దైవము కదా. కదా అంటే ఈ దేవుని వాక్యాన్ని పొందుకున్న మనము, ఈ లేఖనాలను పొందుకున్న మనము దైవికము అనే పదము, మనం కూడా దైవికమైన వ్యక్తులుగా మార్చబడుతున్నాం. లేఖనం ఒక్కటే చదువుట, ఈ లేఖనాన్ని పొందుకొనుట ఒక్కటే కాదు గాని ఆ లేఖనములో ప్రభు యొక్క స్వభావము, గుణలక్షణాలు ఏమి రాయబడి ఉన్నాయో దాని ప్రకారంగా మనము మన యొక్క జీవితాన్ని మలుచుకోగలిగితే మనము కూడా మరి ఆ దేవుని స్వభావంలో మనం పాలు భాగస్థులం అవుతాం. హల్లెలూయా. కదా. రాజులైన యాజక సమూహంగా మనం చేయబడ్డామంటే ఒకే ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన గుణలక్షణములు ప్రచురించేయటానికి మనము రాజులైన యాజక సమూహంగా మనం చేయబడ్డాం కనుక అట్టి విధంగా మరి ప్రభువలే ఆ దైవత్వపు మానవ స్వభావాన్ని ప్రభు ఎలాగున జయించిన వాడే మరి పాపరహితుడుగా ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో మనకు కలిగిన అనుదిన జీవిత యాత్రలో పాపాన్ని జయించిన వారుగా మన ముందుము కాక దైవత్వపు స్వభావాన్ని మనము ధరించుకున్న వారుగా ప్రభు యొక్క గుణ లక్షణాలను మనము పొందుకొని ఆ గుణ లక్షణాలను ప్రచురము చేయవారుగా ఉండటానికి దేవుడు తన కృప మనందరికీ దయచేయను గాక. దేవుని పోలికలోకి పోగొట్టుకున్న ఆదాము పోగొట్టుకున్న దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్న మరి దానిలో నుంచి మనమందరము కూడా ఇప్పుడు దేవుని స్వభావము,
దేవుని స్వరూపాన్ని పొందుకున్న వారమై, దేవుని పోలిన వారమై, మరి ఈ లోకంలో జీవించటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.